ఇప్పుడు ఇక్కడ కూడా అంతే 2D ఇమేజ్ ఇచ్చి 3D ఇమేజ్ డ్రా చేయమన్నారు. సో మనం ఇది చూడొచ్చు, ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ అండ్ ఇది వచ్చేసి టాప్ వ్యూ అండ్ ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది. సో డ్రా చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ XY రెఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. XY రెఫరెన్స్ లైన్ అండ్ 30 యాంగిల్ డ్రా చేద్దాం. 30 యాంగిల్ 30 degrees యాంగిల్. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ వస్తుంది అది. సో మన ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేయాలి. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ, ఇక్కడ పార్ట్ స్టార్ట్ చేయాలి మనం. సో ఫ్రంట్ వ్యూలో ఇక్కడ ఇచ్చాడు మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత 55 mm ఇచ్చాడు. అంటే వాళ్ళు ఇచ్చారు ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 15 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 20, టోటల్ 55. అండ్ ఇది హైట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు టోటల్ ఇక్కడ చూడొచ్చు మీరు 15 + 45 అంటే 15 ఇచ్చాడు. సో ఆల్మోస్ట్ 15 అవుతుంది కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడికి 15 mm డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఒక 15 mm హైట్ అండ్ అలాగే 15 mm లెంత్ ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు 15 mm. సో ఇప్పుడు ఈ పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm, సో 20 mm డిస్టెన్స్ ఉంటుంది, 20 mm డిస్టెన్స్. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm చూడొచ్చు మన ఫ్రంట్ వ్యూ. అండ్ అలాగే హైట్ వచ్చేసి ఎంత 15 mm హైట్ ఇచ్చాడు. సో 15 mm హైట్ అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 15 mm హైట్. ఇప్పుడు మనం సైడ్ వ్యూ నుంచి చూస్తే ఈ యొక్క స్పాట్ అనేది మిడిల్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం పార్ట్ లేదు. సో మనం ఈ లైన్ డ్రా చేసుకోవచ్చు స్ట్రైట్ లైన్ లాగా. ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఫ్రంట్ వ్యూ అయిపోయింది. ఏంటంటే కొంచెం ఇది ఒక పార్ట్ ఉంది. సో ఇది మనం సైడ్ వ్యూ నుంచి డ్రా చేద్దాం. సో సైడ్ వ్యూ అనేది ఎంత ఇచ్చాడు టోటల్ డిస్టెన్స్ 45. సో టోటల్ డిస్టెన్స్ అంతా 45. సో ఈ లైన్ 45 mm డిస్టెన్స్ లాగా ఎక్స్టెండ్ చేద్దాం. అండ్ అలాగే హైట్ వచ్చేసి కూడా 45 mm ఇచ్చాడు. సో 45, సో 15 mm హైట్ అండ్ అలాగే 45 mm లెంత్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ టోటల్ డిస్టెన్స్ 45 అండ్ 15 ఇచ్చాడు. సో మనం మధ్యలో ఇంత స్ట్రైట్ లైన్ డ్రా చేయకూడదు. ఓకే, ఇప్పుడు లెంత్ ఎంత ఇచ్చాడు, ఈ యొక్క హైట్ వచ్చేసి 15 mm హైట్ ఇచ్చాడు. సో 15 mm హైట్ అండ్ అలాగే 15 mm లెంత్ ఇచ్చాడు. సో 15 mm లెంత్ అండ్ హైట్ వచ్చేసి 15 mm. ఇప్పుడు ఆల్మోస్ట్ మన సైడ్ వ్యూ అంతా క్లియర్ అయిపోయింది. సో టాప్ వ్యూ నుంచి చూస్తే ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, అంటే ఈ లైన్స్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. సో ఎంత డిస్టెన్స్లో 55 mm డిస్టెన్స్లో 55 mm అండ్ అలాగే ఈ హైట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు 15 mm ఇచ్చాడు. సో 15 mm హైట్. సో ఈ లైన్ ఇలా డ్రా చేస్తాం ఎందుకంటే సపరేషన్. సో అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఆల్మోస్ట్ మన ఫ్రంట్ వ్యూ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ టాప్ వ్యూ చూస్తే ఇక్కడ కూడా లైన్ ఉంది. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా లైన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ, అలాగే ఇది వచ్చేసి మన టాప్ వ్యూ. సో దీని డయాగ్రామ్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. చూడొచ్చు ఆల్మోస్ట్ కరెక్ట్గా ఉంది. అంటే ఇక్కడ మనం ప్లేన్ ఎక్స్టెండ్ చేసేసేయాలి. ఆల్మోస్ట్ అంత కరెక్టే. ఓకే, దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.